మహాభారతం అంటే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం, కృష్ణుడి గీతోపదేశం, పాండవుల విజయం. కాని యుద్ధం గెలిచాక, రాజ్యం ఏలాక చివరికి పాండవులకు ఏమైంది? నిజానికి మహాభారతంలోని అసలైన సారాంశం యుద్ధంలో లేదు, యుద్ధం తర్వాత పాండవులు చేసిన చివరి ప్రయాణంలో ఉంది. అదే మహాప్రస్థానం. ప్రపంచాన్ని జయించిన వీరులు ఒక్కొక్కరుగా దిక్కులేని చావు ఎందుకు చచ్చారు? ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి ఎందుకు వెళ్లగలిగాడు? అసలు స్వర్గంలో పాండవులకు ఎదురైన షాకింగ్ నిజమేంటి? ఈ వీడియోలో గగుర్పాటుకి గురిచేసే ఆ చివరి ప్రయాణం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు KHS యూనివర్స్. కురుక్షేత్ర యుద్ధం ముగిసి 36 ఏళ్లు గడిచిపోయాయి. గాంధారి శాపం వల్ల యాదవకులం మొత్తం నాశనమైపోయింది. శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. కృష్ణుడు లేని లోకంలో బ్రతకడం వ్యర్థమని పాండవులకు అనిపించింది. అర్జునుడి మనవడైన పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి ద్రౌపదితో సహా పంచపాండవులు రాజ్యాన్ని, భోగభాగ్యాలని వదిలేశారు. వారి గమ్యం హిమాలయాలు. మేరువు పర్వతం దాటి స్వర్గానికి వెళ్లాలన్నది వారి లక్ష్యం. వారి వెనకే ఒక కుక్క కూడా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ కుక్క చివరి వరకు ఎందుకు వచ్చింది అనేది చాలా ఆసక్తికరమైన విషయం. అందరూ వరుస క్రమంలో నడుస్తున్నారు. అందరికంటే ముందు భీముడు, చివరన ధర్మరాజు. కాని కొంత దూరం వెళ్లగానే ఒక ఘోరం జరిగింది. ఫస్ట్, ద్రౌపది పతనం. అందరికంటే ముందు ద్రౌపది కుప్పకూలి చనిపోయింది. భీముడు ఏడుస్తూ అడిగాడు, అన్నా, ద్రౌపది ఏ పాపం చేయలేదు కదా, ఎందుకు పడిపోయింది అని. దానికి ధర్మరాజు, ఆమెకు మన 5గురి పట్ల సమానమైన ప్రేమ ఉండాలి, కాని ఆమె మనసులో అర్జునుడి పట్ల పక్షపాతం, పార్షియాలిటీ ఎక్కువ. అందుకే ఆమె స్వర్గానికి రాలేకపోయింది. సెకండ్, సహదేవుడి పతనం. కాసేపటికే సహదేవుడు పడిపోయాడు. ధర్మరాజు వివరణ: సహదేవుడికి తన తెలివి వల్లే లోకంలో ఏదీ జరుగుతుందనే గర్వం, ఇంటెలెక్చువల్ ప్రైడ్ ఉంది. ఆ అహంకారమే అతన్ని పడగొట్టింది. థర్డ్, నకులుడి పతనం. ఆ తర్వాత నకులుడు చనిపోయాడు. ధర్మరాజు మాట: ప్రపంచంలో తన అంత అందగాడు లేడని నకులుడికి విపరీతమైన గర్వం, నార్సిసిజం. ఆ అందం శాశ్వతం కాదని ప్రకృతి అతనికి గుర్తుచేసింది. ఫోర్త్, అర్జునుడి పతనం. లోకంలోనే గొప్ప విల్లుకాడు అర్జునుడు కూడా కుప్పకూలిపోయాడు. భీముడు తట్టుకోలేకపోయాడు. ధర్మరాజు కఠినంగా చెప్పాడు, అర్జునుడు ఒక్కరోజులో శత్రువులందరినీ చంపేస్తానని ప్రగల్భాలు పలికేవాడు. తనని మించిన వీరుడు లేడనే అహంకారం అతన్ని స్వర్గానికి రాకుండా చేసింది. ఫిఫ్త్, భీముడి పతనం. చివరికి భీముడు కూడా నడవలేక పడిపోయాడు. అన్నా, నేను ఎందుకు పడిపోతున్నాను అనడిగాడు. ధర్మరాజు: భీమా, నువ్వు బలవంతుగివే, కాని నీ బలం చూసుకొని ఇతరులను లెక్క చేయలేదు. పైగా నీకు తిండి మీద వ్యామోహం, గ్లటనీ ఎక్కువ. అందుకే నువ్వు రాలేకపోతున్నావు. అందరూ చనిపోయారు కాని ధర్మరాజు వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే మోక్షం కావాలంటే బంధాలను తెంచుకోవాలి కాబట్టి. ఇప్పుడు మిగిలింది ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే. అప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడు రథంతో కిందకు దిగివచ్చాడు. ధర్మరాజా, సశరీరంగా స్వర్గానికి రావడానికి నీకు అర్హత, రథం ఎక్కు అన్నాడు. ధర్మరాజు సంతోషించాడు. కాని నా వెనక ఇంత దూరం వచ్చిన ఈ కుక్కను కూడా నాతో తీసుకెళ్తాను అన్నాడు. ఇంద్రుడు నవ్వాడు. పిచ్చివాడా, స్వర్గంలోకి కుక్కలకు ప్రవేశం లేదు, దాన్ని వదిలేసిరా అన్నాడు. ఇక్కడే ధర్మరాజు అసలైన వ్యక్తిత్వం బయటపడింది. నా సోదరులు, నా భార్య మధ్యలో రాలిపోయారు, కాని ఈ మూగజీవి నన్ను నమ్మి ఇంత దూరం వచ్చింది. నన్ను నమ్మిన వాళ్లను వదిలేసి స్వర్గం పొందేంత స్వార్థం నాకు లేదు. ఆ స్వర్గమే నాకు వద్దు అని తెగేసి చెప్పాడు. వెంటనే ఆ కుక్క మాయమై యమధర్మరాజుగా మారింది. అది ధర్మరాజుకు పెట్టిన చివరి పరీక్ష. ధర్మానికి కట్టుబడినందుకు దేవతలందరూ పూలవాన కురిపించారు. ధర్మరాజు స్వర్గంలో అడుగుపెట్టాడు. కాని అక్కడ అతనికి ఒక షాక్ తగిలింది. పాపాత్ముడైన దుర్యోధనుడు అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. కాని తన తమ్ముళ్ళు ద్రౌపది అక్కడ లేరు. నా వాళ్లు ఎక్కడా అని అడిగాడు. దూతలు అతన్ని నరకానికి తీసుకెళ్లారు. అక్కడ ఘోరమైన చీకటి, దుర్వాసన. అక్కడ అర్జునుడు, కర్ణుడు, భీముడు అందరూ, అన్నా, మమ్మల్ని కాపాడు అని ఏలుస్తున్నారు. ధర్మరాజు చలించిపోయాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు స్వర్గంలో, ధర్మాన్ని నమ్ముకున్న నా వాళ్లు నరకంలోనా? ఇది ఏ న్యాయం? నేను స్వర్గానికి రాను, నా వాళ్లు ఉన్న నరకంలోనే ఉంటాను అని తెగేసి చెప్పాడు. ఆ క్షణమే నరకం మాయమైపోయింది. అదంతా ఒక ఇంద్రజాలం, ఇల్యూషన్. అదంతా ధర్మరాజు మనసులోని చిన్న ద్వేషాన్ని పోగొట్టడానికి కృష్ణుడు, ఇంద్రుడు ఆడిన నాటకం. తను చేసిన కొన్ని పప్పులకు ప్రాయశ్చిత్తంగా కాసేపు నరకాన్ని చూశాడు అంతే. చివరికి పాండవులందరూ స్వర్గసుఖాలను పొందారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ:
మనం ఎంత గొప్పవారమైనా మనలోని చిన్న అహంకారం, చిన్న పక్షపాతం మన పతనానికి కారణమవుతాయి. చివరికి మన వెంట వచ్చేది ఆస్తిపాస్తులు కాదు, మనం పాటించిన ధర్మం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరే ధర్మరాజు స్థానంలో ఉంటే స్వర్గం కోసం కుక్కను వదిలేసేవారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.